నేను అననీయ సఫీరాలోకి వెళ్తున్నాను. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో ఉంది. భార్య భర్తలు వీరికి చాలా మందికి లేని ఒక స్వభావం ఉంది, ఐక్యత. అంటే దే ఆర్ వెరీ యునైటెడ్ కదా. పెద్దలు ఏమంటారు, భార్య భర్తలు ఒక బండి గట్టినా ఎడ్లలాగా ఉండాలంట. ఆ బండి మంచి కరెక్ట్ పద్ధతిలో ముందుకు వెళ్ళాలంటే 2 ఎద్దులు కట్టబడిన బండిలాగా ఉండాలి. అంటే అంత యూనిటీ ఉండాలని. వీరికి అంతకంటే ఎక్కువగానే ఉంది యూనిటీ. ఎవరి పేరేంటండి? అననీయ సఫీరా. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో వీరి గురించి ఉంది. మంచి దంపతులు, విశ్వాసులు, దేవుని నమ్ముకున్నవారు. కానీ వారి హృదయము సరిగా లేదు. వారు అబద్ధమాడినారు, పరిశుద్ధాత్మను దుఃఖపరిచినారు. దేవుని చేత అభిషేకింపబడిన దైవజనుని దగ్గర అబద్ధమాడి ఆ పాపానికి వచ్చిన ఫలితము మరణము అనుభవించినట్టు మనం చూస్తున్నాము. అపోస్తల కార్యం 5. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మాను. అసలు పొలం అమ్మడానికి కారణం ఏంటంటే దాని జవాబు మీరు 4వ అధ్యాయం 32 వచనాల నుండి కొన్ని వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఆదిమ విశ్వాసులు ఏ విధంగా ఏక మనసు కలిగి వారికి కలిగిన ఆస్తులన్నీ కూడా అమ్మి, మరి ఏది కూడా తమదని ఎంచుకోకుండా అన్నీ తెచ్చి వారు అపోస్తుల పాదముల యొద్ద పెట్టి, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చే. అంటే ఆనాడు సంఘము హింసింపబడుతోంది, క్రైస్తవులకు చాలా హింస జరుగుతుంది. అప్పుడు వారు ఇంకా చంపబడతారు. ఇంకా మాకెందుకు ఇక ఆస్తి, ఇంకెందుకు ఇండ్లు, మాకు దేవుడు ఉంటే చాలని. అంత భయంకరమైన దినాలు అవి. వారు అక్షరాలు చంపేస్తున్నారు విశ్వాసులను. అప్పుడు వారుకున్న ఇండ్లు భూములన్నీ అమ్మేసి అపోస్తల పాదాల దగ్గర పెట్టి అందరూ ఒకే దగ్గర ఉండి దేవుని స్తుతిస్తూ దేవుని వాక్కులు వింటూ మరి సహవాసము పుచ్చుకున్న దినాలు. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టి గనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయాను. 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు. వారికి కలిగినంత వారికి సమష్టిగా ఉండేను. ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండేను. ఎంత మంచి మాట! దైవ కృప అందరి యందు అధికముగా ఉండేను. ధనం కాదు అక్కడ ముఖ్యం, దేవుని కృప ముఖ్యం. డబ్బు పెడితే వచ్చేది కాదు, దేవుని కృప. దేవుని కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వీళ్ళ తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చి వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టి కనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయాను. అందరు తెచ్చి అమ్మిన వేళ తెచ్చి అపోస్తులకు అప్పగిచ్చేస్తున్నారు. అంటే అమ్మింది వారు ఉంచుకోవడం లేదన్నమాట. ఇప్పుడు నాకున్న భూమి నేను ఒక 2 లక్షలకు అమ్మితే ఆ 2 లక్షలు కొద్దిగా పక్కన పెట్టుకొని కాదు, ఆ 2 లక్షలు కూడా తెచ్చి నేను ఎక్కడ ఇస్తున్నాను? అపోస్తుల పాదం దగ్గర ఇస్తున్నాను. అదే పద్ధతిగా ఉండింది. మరి ఇప్పుడు 5వ అధ్యాయం చూడండి. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అందరేమో అంత అమ్మి అంత తెచ్చి పెడుతున్నారు. అననీయ ఏం చేస్తున్నాడు? అమ్మి కొంత తన కొరకు ఉంచుకున్నాడు, మిగిలింది తెచ్చి అపోస్తల పాదముల దగ్గర పెడుతున్నాడు. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడు కదా, పేతురు వెంటనే కనిపెడతాడు. ఇంతకుముందు కూడా అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో కూడా గారడి సీమోను కూడా మరి పేతురు ఏం చేసినాడు? గద్దించినాడు కదా. వాడు కూడా డబ్బులు తెచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టి అంటున్నాడు, ఆ పరిశుద్ధాత్మలో కొంత నాకు ఇవ్వు, నేను ఎవరి మీద చేతులు ఇస్తానో వాడు ఆత్మతో నింపబడాలి. ఇది ఒక వ్యాపారం అనుకున్నాడు. డబ్బులు పెడితే పరిశుద్ధాత్మ రాదు. అప్పుడు పేతురు గద్దిస్తున్నాడు, నీవు డబ్బులు ఇచ్చి దేవుని వరమును సంపాదించుకోవాలనుకుంటున్నావా? నీ వెండి నీతో కూడా నశించను. బా, ఎంత పెద్ద మాట! డబ్బులు పెడితే వచ్చేది కాదు పరిశుద్ధాత్మ, డబ్బులు పెడితే వచ్చేది కాదు రక్షణ, డబ్బులు పెడితే వచ్చేది కాదు దైవ కృప, డబ్బులు పెడితే వచ్చేదే కాదు దైవాశీర్వాదము. ఇవన్నీ డబ్బుతో ముడిగట్టడానికి వీలు లేదు. మరి ఇక్కడ కొంత డబ్బు ఉంచుకున్నాడు. పేతురు వెంటనే కనుక్కున్నాడు,
నీ భూమి అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? డైరెక్ట్ అటాక్ అన్నమాట. నువ్వెంత కమ్మినావు, ఎంత వచ్చింది, ఎంత దాచుకున్నావు, ఈ ప్రశ్నలు కాదు. పేతురు అభిషక్తుడు కదా, ఒకటేసారి సత్యాన్ని వెళ్ళగక్కినాడు. అసలు ఎందుకు నువ్వు అమ్మి కొంత దాచుకొని మిగిలింది తీసుకొని వచ్చినావు అని, ఎందుకు ఇలాగూ సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించింది అని అడుగుతున్నాడు. అది నీ వద్దకు ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధము ఆడితే. వచ్చి అబద్ధం ఆడుతున్నాడు అనమాట. ఎంత వెలకి అమ్మినావంటే ఇంతే అన్నాడు. అంత కాదు, ఎక్కువ వెలకి అమ్మినాడు, కొద్దిగా దాచుకున్నాడు. వచ్చి పేతురు దగ్గర అబద్ధం ఆడుతున్నాడు. వెంటనే పేతురు దైవజనుడు గద్దిస్తున్నాడు. అసలు నిన్ను ఎందుకు అబద్ధం ఆడే అవసరం ఏమున్నది? అది నీదే కదా, నువ్వు ఎంత దాచుకున్నావో చెప్పాలి, ఎంత కమ్మినావో చెప్పాలి, అంతేగాని నువ్వు అబద్ధం ఆడే పనే లేదు. ఇలాగ చేసి నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చినావు, అబద్ధం ఆడినావని గద్దిస్తూ ఉన్నాడు. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగాను. అప్పుడు పడుచువారు లేచి వాడిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టి. అంటే వెంటనే నాకు ఇది చదువుతున్నప్పుడు అనిపించింది, బాబు అప్పట్లాగా చచ్చిపోవాలంటే ఇప్పుడు అసలు ఎవరు మిగిలి ఉంటారు? ఓ అందరూ ఇట్లా పడి, అంటే అబద్ధం ఆడగానే వెంటనే పనిష్మెంట్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు పనిష్మెంట్ చాలా స్లోగా వస్తుంది, కానీ షూరే, స్లో బట్ షూర్ వస్తుంది, తప్పకుండా వస్తుంది, కానీ మెల్లగా వస్తుంది అంతే. ఇది కృపాకాలం అంటారు కదా. తప్పకుండా సిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్సిక్వెన్సెస్. సిన్ విల్ నాట్ గో అన్పనిష్డ్. తప్పకుండా వస్తుంది, కానీ దేవుడు దీర్ఘశాంతం చూపుతున్నాడని నాకు అనిపించింది. ఈ అబద్ధమాడిన వెంటనే పడినాడు, పడి ప్రాణాలు విడిచినాడు. యవనస్తులు వస్తున్నారు, బట్టలతో చుడుతున్నారు, మోసుకొని వెళ్ళిపోతున్నారు. అయిపోయింది, పాపానికి ఉన్న ఫలం అప్పుడే అనుభవించినాడు. మరి ఏమైందో చూద్దాం. 7వ వచనంలో, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చా. భార్య భర్తలు ఏక మనసుతోనే ప్లాన్ వేసినారు, ఏక మనసు. నాకు అనిపిస్తుంది, ఆ స్త్రీ ఒకవేళ దైవభయం గల స్త్రీ అయితే భర్త తప్పు చేస్తుంటే ఒక మాట చెప్పొచ్చు కదా, అయ్యా ఇది మనకు తగదు. స్త్రీలారా దేవుని మాట వినండి, దేవుని సేవకురాలు చెప్తున్నాను. భర్త పెడదారిలో పోతుంటే అంతా సై అంటే ఆ శిక్ష నీ మీదకి కూడా వస్తుంది. చెప్పాలి, నిన్ను పెట్టిందే అందుకు కరెక్ట్ చేయడానికి. నువ్వు వెనుకున్నావంటే మరి చెప్పాలి, అయ్యా ఇది నువ్వు చెయ్యదు, ఈ పాపం నువ్వు చేసినావంటే తప్పకుండా కీడు మనకు మన పిల్లల మీదకే వస్తుంది. అది చెప్పి ఆపలేదే ఆమె. భర్త చేసిన దానికి సై పలికింది. భర్త ముందు పోయినాడు, వెనక ఏమొస్తుంది. అక్కడ భర్త పేతురు దగ్గర ఎంత ప్రశంస పొందినాడని ఉబ్బిబ్బి పోయి వస్తుందో తెలియదు, కానీ భర్త మరణమైనాడనే వార్త ఆమెకు తెలియదు. ఆమె ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చినప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకీ అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అంటే వాళ్ళ ఆయన చెప్పిన మాట జవదాటదన్నమాట. ఈమె వాళ్ళ ఆయన ఏం చెప్తే అదే వేదవాక్కు. మరి లాభం ఏమి రాలేదు. ఈమె భర్త చెప్పిన మాటకు సై అన్నది. భర్త ఎంత కమ్మినాడో అంతే మాట ఈమె కూడా చెప్తుంది. అంటే వాళ్ళు ఇంటి దగ్గరనే మాట్లాడుకున్నారని అర్థం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? అది అండర్లైన్ చేయాలి మీరు. ప్రభు ఆత్మను శోధించడానికి, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి భార్యాభర్తలు మీరు ఏకమైనారు కదా, ఎందుకు ఏకీభవించినారు అంటే ఏకం కాకూడదన్నమాట. పరిశుద్ధాత్మ చెప్పినట్టు వినాలి. పరిశుద్ధాత్మ నీకు ఇచ్చిన గైడెన్స్ ప్రకారమే నువ్వు ముందుకు వెళ్ళాలి. చాలామంది స్త్రీలు తప్పు చేస్తూ ఉంటారు, భర్తలను లంచము తేవడానికి ప్రోత్సహిస్తుంటారు. కొన్ని సంవత్సరాల్లో ఒక స్త్రీ ఇక్కడికి వచ్చింది, ఏడుస్తూ ఉంది శుక్రవారం. నేను ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు అంటే, సిస్టర్ దయచేసి నా భర్త కొరకు ప్రార్థించండి. ఎందుకమ్మా? శుద్ధం వద్దండి. ఎందుకు? లంచం తీసుకోవడానికి రాదట, దానికి నేను ప్రార్థన చేయాలంట. ఇది ఎక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ అండి ఇది? మా ఆయనకు జ్ఞానం కావాలా సిస్టర్, మా ఆయనకు అస్సలు సామర్థ్యం లేదు సిస్టర్, శుద్ధం వద్దు సిస్టర్. ఆయనతోటి ఉన్న వాళ్ళందరూ లంచం తెచ్చి ఇంటి మీద ఇల్లు కట్టుకున్నారు, ఈయనైతే మొద్దు ఒక్క పైసా తీసుకురాడు. నేను ఆమె 1 అవర్ కౌన్సిలింగ్ చేసినాను. అసలు నేను ప్రసంగం చేయాలి ఆ రోజు, అయినా కానీ 1 అవర్ ఐ స్పెంట్ విత్
ఏడుస్తూ ఉందన్నమాట. నేను బిడ్డ అలా కాదు, నీ భర్త నీతిమంతుడు, అందుకే లంచం తీసుకొని రావడం లేదు. నీ పిల్లలకు శాపం వస్తుంది, లేకుంటే లంచం తీసుకునే వానికి మొదట తీపిగా ఉన్న తర్వాత వాని నోరు మట్టితోటి నింపబడుతుంది, అది వద్దు మనకు అని చెప్పి అర్థం చేసినాను. ఇప్పుడు ఆమె చాలా గొప్ప సేవకురాలు అయిపోయింది. బికేమ్ ఏ గ్రేట్ ప్రేయర్ వారియర్. దేవునికి స్తోత్రం. అంటే ఈ భార్య భర్త చేస్తున్న తప్పుతో ఏకీభవించింది. షీ బికేమ్ వన్ విత్ హిమ్ టు డూ రాంగ్. యూ షుడ్ బికమ్ వన్ టు డూ ద రైట్ థింగ్. హల్లెలూయా. మంచి పనులు చేయడానికి ఐకమత్యం కావాలి. శ్రేష్టమైన కార్యాలు దేవుని కొరకు చేయడానికి ఏక హృదయం కావాలి. నువ్వు ఏకీభవించాలి, ఇద్దరు ఒకటైపోవాలి. కానీ చెడుతనం చేయడానికి కాదు, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి కాదు, అబద్ధమాడడానికి కాదు, దైవజనుని మరి ముందు అబద్ధమాడడానికి కాదు, దేవునే దుఃఖపరచడానికి కాదు. అలాంటి తెగింపు మరి కొరకు ఏకీభవించొద్దని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచాను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరు. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగాను. చాలా భయపడిపోయిన సంఘం అంతా. మంచి మరి భయం పెట్టే కార్యమే జరిగింది కదా. అమ్మో, దేవుడు అంటే ఎవరు? దహించు అగ్ని. ఆయన దగ్గర అబద్ధం ఆడడం ఏంటి, ఆయన దగ్గర తమాషా చేయడం ఏంటి, ఆయన దగ్గర మోసం చేయడం ఏంటి, ఆయన దగ్గర కాని మాటలు చెప్పడం ఏంటి అని సంఘమంతా భయపడిపోయిందండి. అంటే ఈ భార్య భర్తలు ఒకే దినం మరణించడం ద్వారా మరి ఎంతమంది పిల్లలు పరిశుద్ధ గ్రంథంలో లేదు. కానీ ఇంటిలో తల్లిదండ్రులు పోయిన తర్వాత పిల్లలు ఏమైపోతారండి? అనాథులు అయిపోతారు, దిక్కులేని వారు అయిపోతారు. అంటే అంత కీడు ఆ కుటుంబానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు నీ పాపం నిన్ను పట్టుకుని అనే ఈ శీర్షికలో అననీయ సఫీరా భార్య భర్తలు, ఏ కపుల్ దట్ లైడ్ against the Holy Spirit, lied to the man of God, deceived the Holy Spirit. వీరి గురించి మనం ధ్యానించినాము. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించుకుందాం. లోకము దాని ఆశలు గతించిపోతుంది. నేత్రాశ, లోకాశలు, జీవపు డంబము ఇవన్నీ కూడా గతించిపోతుంది. కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచునని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. పాపమును ఎదిరించడానికి పాపంతో రక్తము కారణంతగా పోరాడాలని వాక్యము సెలవిస్తుంది. అంతగా పోరాడి పాపం మీద జయము మాకు దయచేయండి. ఏ పాపం మీ మీద ప్రభుత్వము చేయదని వాక్యము సెలవిస్తుంది. ప్రభువా, నీవు పాపిని ప్రేమిస్తావు, పాపాన్ని ద్వేషిస్తావు. పాపి పశ్చాత్తాపమైన హృదయంతో నీతోటి తిరిగినప్పుడు ప్రతి పాపం నుండి నీ రక్తము పవిత్రపరుస్తుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. భ్రమ పెట్టే సాతాను కార్యాలన్నీ కూడా లయపరిచి నాయన పరిశుద్ధాత్మ మాకు కొలత లేకుండా దయచేయమని, ఆత్మ పూనులై ఉంటే మేము పాపం మీద జయం పొందుకొని ఉంటామని ప్రభువా నీ వాక్యం ద్వారా మమ్మను హెచ్చరించినావు నాయన. మరి క్రొత్త నిబంధనలు కూడా అననీయ సఫీరాను మేము చూస్తున్నాం. భార్య భర్తలు ఏకీభవించి అబద్ధం ఆడినారు. ప్రభువా, అబద్ధికులందరూ కూడా మండుచున్న అగ్ని గుండములో పడవేయబడతారని ప్రకటన 21:8 మేము చూస్తున్నాం. ప్రభువా, నువ్వు సత్యవంతుడమని, నీ పేరే సత్యమని, నీ బిడ్డలుగా మేము సత్యవంతులుగా ఉండి సత్యమే మాట్లాడాలని అట్టి ఆత్మశక్తి మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. అబద్ధములకు దూరంగా ఉండడానికి కృప దయచేయండి. ప్రభువా నీకు స్తోత్రం. భార్య భర్తలైన తండ్రి మంచి కార్యం కొరకు ఏకీభవించాలి కానీ చెడు కార్యాల కొరకు కాదని ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయన. కృపగల దేవా అయినా దురాశ తొలగించండి, దేవుని మీద ఆశ కలిగి ఉండటకు సహాయం దయచేయండి. అలాగే యూదాను కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. దేవునితోనే నడిచినాడు, యేసు ప్రభుతోనే సహవాసం చేసినాడు, కానీ డబ్బు మీద ధ్యాస పెట్టుకున్నాడు. 30 వెండి నాణెములకు లోకరక్షకుని అమ్మినాడు. ఎంత ఘోర పాపం చేసినాడు. కానీ అవసానం ఎంత భయంకరంగా ఉండింది. నడిమికి బద్దలై తండ్రి పేగులన్నీ పొట్ట నుండి బయటికి వచ్చి భయంకరమైన చావు చచ్చిపోయినాడని అపోస్తుల కార్యం 1:18 మేము చూస్తున్నాం.
అట్టి ఘోర అవసానము మాకెవరి కూడా రాకుండా నిత్యము భయం కలిగి ప్రవర్తించడానికి సహాయం దయచేయండి. యెహోవా యందు భయమే వారికి ఐశ్వర్యమని, యెహోవా భయమే వారికి గొప్ప లాభమని పరిశుద్ధ గ్రంథం మాకు సెలవిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు గొప్ప జ్ఞానమునకు కారణమని. ఓ ప్రభువా, ఇలాంటి జ్ఞానం మాకు దయచేయండి. మా సంఘాన్ని మీరు దీవించండి. పరిచర్య చేసే బిడ్డలను పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. ఇంకా మా సంఘాన్ని ఆశీర్వదించండి నాయన. నీ సేవకు సహాయపడుతున్న బిడ్డలందరినీ గొప్ప చేయండి నాయన. నీకు స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని దీవించమని, టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న బిడ్డలను కూడా గొప్పగా ఆశీర్వదించమని, శ్రేష్టమైన మార్గాన్ని ఎన్నుకోవడానికి జ్ఞానము దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ